ఆంధ్రప్రదేశ్ వాతావరణ అధికారుల ప్రకారం గురువారం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 15, 16 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. గురువారం కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, నంద్యాల, నెల్లూరు, కర్నూలు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, సత్యసాయి, బాపట్ల, కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ IMD ప్రకారం అల్పపీడనం బలహీనపడింది, కానీ నైరుతి బంగాళాఖాతంపై ఒక ఆవర్తనం అలాగే ఉంది. దాని కారణంగా గురువారం, శుక్రవారం, శనివారం కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉంది. అలాగే గురువారం ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం గురువారం ఉదయం నుంచే ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మొదలవుతాయి. అవి క్రమంగా పెరుగుతూ రోజంతా రాయలసీమ, కోస్తాంధ్రలో కురుస్తాయి. తెలంగాణలో వర్షాలు పడవు, కానీ మేఘాల వాతావరణం ఉంటుంది. గాలి వేగాన్ని గమనిస్తే తెలంగాణలో గంటకు మ్యాక్సిమం 13 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకు మ్యాక్సిమం 15 కిలోమీటర్లుగా ఉంటుంది. బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు ఏపీలోకి వస్తున్నాయి. ఉష్ణోగ్రత గమనిస్తే తెలంగాణలో గురువారం మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మ్యాక్సిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అయితే ఎండ ఉన్నట్లుగా అనిపించదు. తేమ గమనిస్తే తెలంగాణలో తేమ తక్కువగానే ఉంటుంది. ఏపీలో మాత్రం తేమ 70% పైగా ఉంటుంది. అందుకే గురువారం ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో మాత్రం వర్షాలు కురవకపోయినా మేఘాల వాతావరణం ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్.